ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాను అని చెప్పారు సార్ ఇస్తారులే సార్. ఏం లేవు వస్తున్నావా? ఎంత ఎంత తీసుకున్నాం మన కాడ మేము ఎంత బంగారు తీసుకున్నాం తెచ్చినామా కొంచెం కట్టుకోక అని చెప్పింది కడతానాయన అని చెప్పింది అట్లా చెప్పి అట్లా చెప్పి మేము ఇంకొక 3 తులాలు 5 తులాలకి ఇచ్చాము. నేను ఉంగరం పెళ్లి వాళ్ళనే ఒక నేమ్ ఒకటి వేసానంటే రేపు రాబోతుందమ్మా రేపు వేసిస్తాకు అని రాబోతుంది. గోవిందనే తల్లకు ఇద్దరికి భాగస్వానికి డబ్బులు కట్టినాము 3 లక్షలు కట్టినాము. మాకు ఇంతవరకు మార్చిలో కట్టినాము. ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చేదానికి వాళ్ళు తీసిపోయినారు. బంగారు కట్టినాం నక్లీస్కు. ఆయన షాప్కి 2 భాగస్వాలని ఇచ్చినాం. గోవిందు ప్రేమేను. మాకు ఇంతవరకు అడ్రస్ లేకుండా పోయినాడు. నిన్నట్టుంటే చెప్పింటే వచ్చినాం ఆయన. అంతకన్నా మాకు ఏం తెలియదు. మా అల్లుడైతే 20 లక్షలు కట్టినాడు. మేము చేను అమ్మిస్తానని 20 లక్షలు తీసుకున్నాడు. ఇట్లా మాకు ఇబ్బంది ఉంది, చేను అమ్ముతానే ఇస్తానని 20 లక్షలు తీసుకున్నాడు. ఆయన అడ్రస్ ఇలా 6 నెలల నుండి అరెస్ట్ చేయకుంటే పట్టించుకోకపోతే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్కి వచ్చినందుకు అందరూ కలిసి ఈ న్యాయం జరుగుతుందనే వచ్చినాము. వాళ్ళు దొరికినారా ఏమన్నా పట్టుకున్నారా? లోపల ఉన్నారు. ఏమంటున్నారు? అదే నాకు తెలియదు అని చెప్తున్నారు. గోవింద నాకు ఏం తెలియదు, నేనేం చేయడం లేదు, నేను గుమ్మసనని 5 కోట్ల ఆస్తి నాది ఉంది అని అందరికి చెప్పి ఇప్పుడు నాది ఏం లేదంటున్నాడు. ప్రవీణ షాప్ పేరు వైజాలి జ్యువెలర్లో 99 మంది బాధితులు ఉన్నారు. ఎంత కట్టినారు? ఒక్కొక్కరు ఎవరు తోచినంత వాళ్ళు కట్టుకుంటూ వచ్చినారు. 80 కట్టిన వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 1 లక్ష కట్టిన వాళ్ళు ఉన్నారు, ఒకరు 2 లక్షలు కట్టినారు, 7 లక్షలు కట్టిన వాళ్ళు, 10 లక్షలు కట్టిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. బంగారు రెండోది షేల్ రిటర్న్ నేను దానికి పోయి కొయ్యమద్దూరు పోయి తెస్తున్నాను, ఈడ పోయి తెస్తున్నాను అని ఉండి పోతే తెస్తానని సంవత్సరాలు పెట్టుకొని బంగారు ఇచ్చలేడు. అదే గోవింద్ అనే వ్యక్తి, ప్రవీణ్ అనే వ్యక్తి, గోవిందు నాది 5 కోట్ల ఆక్సి ఆచి అమ్మి కానీ మొత్తం 3 కేజీల బంగారం పెట్టి మొత్తం మీకు ఇచ్చుకుంటూనే వస్తా కానీ ప్రతి ఒక్కరి దగ్గర రైతుల దగ్గర తీసుకుంటూ లెక్కలు మోసం చేసుకుంటూ ఇంత నెలలు పోయి సంవత్సరం నడిపి లాస్ట్కి అది లేదు ఇది లేదు అది ఇది అనుకుంటూ ఇంతవరకు నా షేన్లో కూడా తోలకపోయి షేన్ చూపించినది 5 కోట్ల ఆస్తి అయ్యా, మీకు నన్ను నమ్మియండి, నేను చూసుకుంటాను, నేను ఇస్తా మీకు. ఆ పిల్లోడు ఒక వ్యక్తి ఒక గుమస్తగా మంచి నాకు ఏలు ముద్ర కాబట్టి నాకు సంతకాలు నాకు చదువు లేనందుకు ఆ పిల్లోని పెట్టుకున్నా నేను. ఆ పిల్లోడు 6 లక్షల డబ్బులు 12 తులాలు బంగారు డబ్బులు మొత్తం కట్టినాం. బంగారుకి 12 తులాలకి ఎంత కట్టినారు? 6 లక్షలా? ఇంకా తెంకపోయినాడు ఇచ్చానని గోవింద్ గారు నాది చేయనమ్మి కానీ ఇచ్చాను చెప్పి. అతన్ని ఎవరు? వెంకటాంపల్లె పార్ట్నర్ మేమిద్దరం. ఎవరు? గోవిందు ప్రవీణ్. ప్రవీణ్ ఎవరు? ప్రవీణ్ ఆచారి. వాళ్ళు పార్ట్నర్లు, మేమిద్దరం పార్ట్నర్లు. ఎదవడాకరి మా భూమి అమ్మి కానీ మీ డబ్బులు మీకు బంగారులు అన్నీ ఇచ్చాం అని ఫస్ట్ చెప్పినారు. అట్లా చెప్పి తీసుకుపోయినారు. అట్లా ఎంతమంది గడిపించుకున్నారు? ఏమన్నా 99 మంది. 99 మంది. ఈ ప్రవీణ్ కింద గోవింద్ గారు ఇద్దరు కింద కలెక్షన్